అందరికీ నమస్కారం. ఈ రోజుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని ఈ రోజుకి 90% మరి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 పూర్తి చేస్తామని ఆ రోజు ఏదైతే చెప్పామో హామీ ఇచ్చామో ఈ రోజుకి 90% పూర్తి చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అని చెప్పాం. మరి మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టి మరి 150 రోజుల్లో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్న ఉచిత బస్సు ప్రయాణంగా మహిళలకు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పెన్షన్ సంబంధించి మరి వృద్ధాప్యుల పెన్షన్ని 3,000 నుంచి 6,000 చేస్తామని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి 3 నెలల పెన్షన్తో కలిపి జూలై నెలలో ఈ 3,000 ప్లస్ జూలై నెల 4,000 మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి కూడా ఈరోజు 3,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే శాశ్వత బెడ్ రెస్ట్గా తీసుకున్న వ్యక్తులకు కూడా ఈరోజు 15,000 రూపాయల చొప్పున మరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మనం అన్నదాత సుఖీభావ కింద మరి ఈరోజు 20,000 రూపాయలు మరి రైతు ఖాతాలకు కూడా మనం వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది కుటుంబంలో బిడ్డలు ఉంటే అంతమందికి కూడా ఎక్కడ కూడా చదువు ఆర్థికంగా ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో మరి ఈరోజు అన్నదాత సుఖీభావ ప్రతి బిడ్డ ఎంత కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో కూడా వేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అని చెప్పాం. గ్యాస్ సిలిండర్ కూడా ఈరోజు 3 సిలిండర్ మీరు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైతే మా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక కూడా ఈరోజు సంపూర్ణంగా కార్మికులు తీసుకెళ్ళి లేదా ఇంటి కట్టుకున్న వాళ్ళు తీసుకెళ్ళి ఇల్లు నిర్మించుకునే పరిస్థితి తీసుకొచ్చాం. మరి అదేవిధంగా ఈరోజు మరి సంక్షేమం ఒక పక్క చూస్తే అభివృద్ధి కూడా మరి ఇదే విధంగా అత్యంత వేగంతో ఈ రాష్ట్రంలో ముందుకు పోతుంది. ఏదైతే మరి గూగుల్ డేటా సెంటర్ని మేము ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాము. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ సుమారుగా 150,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం జరిగింది. దానివలన ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు దొరుకుతుంది. అదేవిధంగా ఆర్సిలర్ మెటల్ స్టీల్ కంపెనీని కూడా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అది కూడా సుమారుగా 150,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి ఈరోజు పెట్టడం జరిగింది. దానివల్ల కూడా సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ కల్పన కూడా అవకాశం కల్పిస్తున్నాం. ఇలా చూసుకుంటే చాలా కంపెనీలు TCL కానీ లేకపోతే కాంగుజెంట్ కానీ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇలా చూసుకుంటే చాలా కంపెనీలు ఈరోజు సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 20 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు రాజధాని విషయం చూస్తే గత 5 ఏళ్ళు రాజధాని అనేది పూర్తిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వీర్యం కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిని అమరావతి ఉంచితే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పాము. ఈరోజు రాజధాని కూడా మరి అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుని ఈరోజు రేపు రాబోయే 2027లో పూర్తి చేస్తామని చెప్పాము. దాన్ని కూడా సర్వత వేగంతో మరి పోలవరం పనులు కూడా పూర్తి అవుతున్నాయి. కాబట్టి ఇలా చూసుకుంటే మరి సంక్షేమ కానీ అభివృద్ధి 2 కూడా అత్యంత వేగంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు సాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క ముందు చూపు ఆలోచనతో ఈరోజు రాష్ట్రం అత్యంత వేగంతో ముందుకు పరిగెడుతుందని కూడా మరోసారి నేను తెలియజేస్తాను. కాబట్టి ఈ 2 ఏళ్ల కూటమి పరిపాలన పూర్తిగా ఈ రాష్ట్రంలో స్వర్ణయుగంగా మారిందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం.